చివరిగా చివరిగూడి సాయికృష్ణ స్వామి శర్మ గారి ఆధ్వర్యంలో వేదోత్సవంతో ఈ సభను ప్రారంభించాల్సిందిగా ప్రయత్నిస్తున్నాను. ఓం శ్రీ మహాగణపతయే. ఈరోజు కార్యక్రమం అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి అలాగే మన ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాజంగా చిత్తూరు జిల్లా సమాజంగా అధ్యక్షులు వహించినటువంటి ఈ గాలిని భూమిని పాడి మనుసుకునే నాకు జీవనం ఆధారంగా ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గర మన మీడియాకి వచ్చిన ముఖ్య అతిథి గారు చేసిన శ్రీ ఆదవ్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషకరమైన భావన. ఎందుకంటే జిల్లాల యొక్క ఎన్నికలు జరిగి దానిలో మన ప్రాంతంలోని విజయం మహేశ్వర గారి ఈరోజు గుంటూరులో మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ భవనం కింద హాయిగా ఫ్యాన్ కింద ఈ గంటలో కూడా బాలమందరం కూర్చొని మాట్లాడుకుంటామంటే ఈ భవన నిర్మాణానికి ముఖ్య కారకులైనటువంటి వారు శ్రీ ఆదూరు రామకృష్ణ గారు ఈ భారత సహాయ అనేది మనము ఏదైనా రిజర్వేషన్ అడగాలంటే మీరు మనం ఏదైనా అడగాలి. ఇందా చెప్పారు, సార్ చెప్పారు, గోదావరికి ఇస్తామని. కొంతమంది తెల్ల రేషన్ కార్డు ఉంటారు, కానీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకోండి రేషన్ కార్డుకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేరు, బిల్లు కట్టుకోవాలంటే లోన్ లోన్ ట్యాక్స్ కడితేనే ఇంటి లోన్ ఇస్తుంది. శ్రీనివాస గారు ఈ పూర్ణమైన వాక్యాలను సలహాగా సభ పెట్టినటువంటి ఇప్పటికీ దాదాపుగా 60% మంది బ్రాహ్మణేతరులు పనిచేస్తున్నారు. రిజర్వేషన్ కాళహస్తి దేవస్థానంలో 60% మంది బ్రాహ్మణేతరులు జంజం వేసుకొని ఒకరిని ప్రశ్నించిన నాయనాన్ని గవర్నర్ ఎప్పుడు అంటే ఏంటి గురువు అన్నాడు. ప్రవణ అంటే మన స్థితికి మనం అనుకుంటాం బ్రాహ్మణులు అనేసి ఎస్టీ ఎస్సీ కంటే ఘోరంగా తయారు. ఎక్కడ కూడా మన యొక్క పుట్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో శుభాయ నమః. వేదికని అలంకరించినటువంటి పెద్దలకు అందరూ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా నూతనంగా ఎన్నుకోబడిన బ్రహ్మశ్రీ శ్రీ 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 ఇంకొకటి కూడా చెప్తున్నాను. త్వరలోని జిల్లా కమిటీ అనేది ప్రమాణ స్వీకారం పేరు జరుగుతుంది. బ్రాహ్మణ కాలేజీలో త్వరలో శ్రీకాళహస్తిలో మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరుగుతుంది. తప్పకుండా రావాలి. ఈ జిల్లా సంఘం తరఫున అది ఎందుకు పెడుతున్నారు? సమావేశాలను నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అభివృద్ధికై సహకరించవలసినదిగా కోరుతూ ఈ బాధ్యతను తమరికి నిర్వహిస్తానని
బ్రాహ్మణుల అభ్యున్నతికి పాటుపడి బ్రాహ్మణుల కష్ట సుఖాలను తెలియజేసుకుని ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు చేసి నా వంతు కృషి చేసి బ్రాహ్మణ సమాఖ్య సభ్యుడుగా ప్రమాణ స్వీకారము చేయడం జరిగినది. చేస్తున్నాను చెప్పండి. పురాణ నవీన గారిని వేడుకొచ్చారు. అందరికీ ఇవ్వండి. ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం సమాఖ్యని సంయుక్తంగా చేసుకోవాలని పురాణ నవీన గారి ఆలోచనతో గారు కూడా అర్థం ఉంది. వాళ్ళు కూడా ఫ్రీగా ఇచ్చారు మనకి. చాలా సంతోషం. ఇక్కడ చేయడం నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే పుత్తూరు నాకు సొంత ఊరు మారిగా. నేను పుట్టినూరు ఆ ఊరైనా కూడా కన్నతల్లి ఆ ఊరైనా కూడా పెంచిన తల్లి నాకు పుత్తూరు. నేను చదువుకున్నాను కూడా పుత్తూరే. మా చెల్లెలికి పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఏడు ఇక్కడే పుత్తూరులో జరిగింది. కాబట్టి అన్ని ఉపకరణం గురించి రాసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రత్యేకత ఎక్కడ లభిస్తుందో నాణ్యమైన ప్రోడక్ట్ ఉంది అందించడమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. సృష్టి దైవాధీనము, దైవం మంత్రాలు. అలాంటి మంత్రోచ్చారణ చేసే ఈ వేద పండితులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సో మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, మా వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారు. అందరూ వెబ్సైట్ డిజైన్ చేస్తారు, దాన్ని విక్రయిస్తారు. మా సంస్థలో వెబ్సైట్లో కొనుగోలుదారులకు ప్రత్యేకమైన లాగిన్ ఉన్నట్టే. సో మీ వేద పండితులకు ఒక లాగిన్ ఐడి ఉంటుంది. మీ తరపున మీరు కొనుగోలు చేసే ప్రతి ప్రోడక్ట్కు మా సంస్థ యొక్క లాభంలో మీకు సంస్థాపన నియమంలో ఇవ్వాలని మా సంస్థ